కూర్చో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. జై గణేష జై పైడిమాంబ. జై గణేష జై పైడిమాంబ. ఈరోజు మనకి ఇష్టం లేని ఒక అతిథి కల్లోకి వస్తే ఏం జరుగుతుంది, భయపడాలా వద్దా అనేది తెలుసుకుందాం. మనకి ఇష్టం లేని వ్యక్తి అంటే మనిషి కాదు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరు ఇష్టపడని ఒక మంచి తిరుగులేని ఒక దేవుడు. ఎంత ఇష్టపడకపోయినా చివరిలో ఖచ్చితంగా వచ్చే తీరుతాడు. ఆయన అంటూ లేకపోతే మనకి ఈ దుర్మార్గులు నశించరు, శుభ్రం జరగదు ప్రపంచంలో. ఆయన ఎవరు? నువ్వే చెప్పు. యముడు, యమధర్మరాజు. యమధర్మరాజు కల్లోకి వస్తే మంచా చెడ్డ, లేకపోతే భయపడాలా వద్దా? చాలామంది యముడు అంటే మనకి సినిమాల్లో ఉన్న వేషంలాగే వస్తాడు అనుకుంటారు. అలాగే కదా వస్తారు. కొంతమంది ఈ రక్షక భటులు, పోలీసులు కానీ ఎవరైనా మిలిటరీ వాళ్ళు కానీ వస్తే యముడు అంటారు. లేకపోతే నల్లటి ఎద్దు కానీ గేదె కానీ వస్తే యముడు అంటారు. అంటే యముడు అనేవాడు అలా ఆభరణాలతో రాడు. యముడికి తగిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటవి? యముడు కల్లోకి రావడం అంటే నల్ల ఎద్దు కానీ, ఈ ఎవరైనా చనిపోయినట్టు కానీ, లేకపోతే రక్షక భటులు పోలీసులకు కానీ వస్తారని. ఇప్పుడు మన పూర్వీకులు ఉండేవారు కదా, వాళ్ళకి రక్షక భటులు పోలీసులు ఎవరంటే రక్షక భటులు. పోలీసులకి రక్షక భటులు అని పేరు ఎలా వచ్చింది? పోలీసులు అప్పట్లో కూడా ఉన్నారు. అంటే వీధుల్లో తిరిగే సిపాయిల్ని రక్షక భటులు అనేవారు. రాను రాను గవర్నమెంట్ వచ్చాక, రాజరికం పోయాక పోలీసులు అయ్యారు. అంటే వాళ్ళు ఒకప్పుడు వీధుల్లో కాపలా కాసే రక్షక భటులు. మన పూర్వీకుల రక్షక భటులు కల్లోకి వస్తే యముడు కల్లోకి వచ్చాడని నిర్ధారించేసుకొని ఏదో గండం జరగబోతుందని, ఆ గండాన్ని తప్పించుకోవడానికి ఈ ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్కలా పాటిస్తారు కదా. కొన్ని ధర్మాల్లో ఉదాహరణకి మన ముసలమాన్లు అయితే ఏదైనా భూతంలాగా జీనిల్లా కనబడితే కల్లో దానం చేయడం. అలాగే క్రైస్తవులు ఏదైనా సైతానులాగా కనబడితే వెంటనే చర్చకు పోవడం. అలాగే మన వాళ్ళేంటి, యముడులాగా ఏదైనా అనిపిస్తే గుడికి పోతారు. మనలో ఎంతమంది అలా ఉన్నారు? ఈ రక్షక భటులు కానీ, నల్ల ఎద్దులు కానీ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే, ఏదో యమగండం ఉందనుకొని ఖచ్చితంగా గుడికి పోతాం. అవునా? కానీ యమగండం అంటే ఏంటి అసలు? యమగండం అంటే మృత్యుగండం, మృత్యువు. అంటే మనకి చావు రాబోతుందని చెప్పడానికి యముడు అలా ఏదో ఒకటి చూపిస్తాడని మన పురాణాల నుంచి ఒక నమ్మకం అక్క. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి బాగా మనం ఆడుకున్నాము ఈ కార్ రేస్ గేమ్లు. వాటి వల్ల ఏమైనా కళలు వచ్చాయనుకో, అది నిజంగా జరిగిపోతుందని కాదు. కళలు అనేవి మనం తలచినా తలచకపోయినా, అంటే మనం అస్సలు ఒక నెల నాళ్ళ పాటు ఏ విషయం ఎత్తుకోలేదు, అయినా మనకి ఏదో ఒక నల్ల వచ్చింది కళ్ళలోకి. అది మనకి నిజంగా సూచనని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వెంటనే ఆ కళ వచ్చిన వెంటనే కుదిరితే లేచి కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని ఇష్టదైవంకి దేవుడి మూడు ఉంటుంది కదా ఎవరికైనా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏముండవంటారు. నిజంగా. మరి కొంతమంది గుడికి పోతే కానీ వాళ్ళు ఒప్పుకోరు. అసలు మనం ఏం చేయాలంటే, మన పూర్వీకులు ఏం చేశారు, ఉన్నాయి లేవని గొడవ కాదు వాళ్ళది, ఉంటాయి.
ఏం చేస్తాం, దేవుడే చూసుకుంటాడని. అసలు ఇప్పుడున్న గుడులు అప్పుడు లేవు అంటే ఏంటి, మళ్ళీ అలా అంటే పురాతన గుళ్ళు ఎక్కువ అంటారు. అలా కానీ కాదు. లాజిక్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు 100 సంవత్సరాలు కట్టేవారు కాబట్టి పాపం వాళ్ళు అందించేటప్పుడు వాళ్ళు ఉండరు. ఏంటి, ఇప్పుడు ఒక గుడి కట్టారు, 100 ఏళ్ళు పడుతుంది ఒక గుడి చెక్కాలంటే వాళ్ళకి. మరి ఆ తరం చనిపోయినట్టే కదా, కొత్త వాళ్ళ కోసం కట్టేవారు అనమాట అప్పుడు వాళ్ళు. అంటే ఇప్పుడు పురాతన కాలంలో గుళ్ళు మనలాగా వీధుల్లో ఉండవు, పొలిమేరల్లో ఉంటాయి. పొలిమేరకు వెళ్ళలేవుగా నీకు కల రాగానే. కాబట్టి వాళ్ళు బావిలో నీళ్ళతో కాలు కడుక్కొని దండం పెట్టేవారే చంద్రునో సూర్యునో చూసుకుంటూ. అది మన పెద్దలు చెప్తారు. నువ్వు అన్నట్టు తర్వాత తరం వారి కొరకు గుడులు కట్టారు. మరి తిరుపతి ఉంది, అప్పుడెప్పుడో రాజుల కన్నా ఇప్పుడు మనం కదా ఎక్కువ సంతోషిస్తున్నాము. ఇప్పుడు వరసగా మనకి యముడు కల్లోకి వస్తున్నాడు అంటే మృత్యువు చనిపోతున్నట్టు. దానికి మనం వెంటనే మొట్టమొదట చేయాల్సింది శివ పూజ. ఏం పూజ? లేదు ఎవరైనా ఇష్టదైవం తలుచుకోవచ్చు, కానీ శివుడికి అభిషేకం చేయించేసుకోవాలి. ఇంట్లో లింగం ఉంటే మనమైనా పాలు పోయచ్చు, లేకపోతే ప్రమాదకరమైన యాక్సిడెంట్లు అయిన వారు కూడా ఉంటున్నారు. మేము ఎలా చెప్తున్నాం ఈ విషయం, ప్రతిది అనుభవం అవ్వదు కదా. మేము 4 విధాలుగా రీసెర్చ్ చేసి వెతికి తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాం. యముడు కల్లోకి వచ్చాడంటే అర్థం యముడులాగే రాడు. అలానే యముడు కల్లోకి వచ్చేటప్పుడు అస్తమానం ఏదో జరుగుతుందని కాదు. ఎవరికైనా భయం ఉంటే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇంకొకటి ఏంటి, యముడు మాత్రమే మృత్యుదేవత కాదు, మరి మృత్యుదేవతలు చాలా ఉన్నాయి. ఈ మన పూర్వీకుల గ్రంథాలు ఎన్నో నాశనం చేయబడ్డాయి, కానీ యముడు మృత్యుదేవత కాదు. మృత్యు వచ్చేటప్పుడు చెడ్డవాళ్ళని తనతో తీసుకుపోయి మంచి వాళ్ళని వైకుంఠం దిగబెడతాడని కూడా ఉంది. మృత్యుదేవతలు అంటే పేరు ఊరు ఉండదు. వీళ్ళు రాయలేదు వాళ్ళకి ఉండదా? మనకి రాసి ఇవ్వలేదా లేకపోతే ఉండవా? ఉండవు. ఉదాహరణ మృత్యుదేవత అంటే ఈ దుష్ట దేవత. మృత్యుదేవతలకు పేర్లు పెట్టలేదు పూర్వీకులు. ఎవరైనా క్షుద్ర బుద్ధులు ఉన్న వాళ్ళు వాళ్ళని పూజించుకొని కూర్చుంటారని వాళ్ళ పేర్లు మనకి చెప్పలేదు. అందుకే చెప్పడం మానేసి ఉంటారు ఇలాంటి చేస్తారని. యముడు కూడా పలు గండాలను దాటిస్తుంటాడు. యముడు ఎలాంటి వాడు, మన కాలం తీరితేనే ఆయన వస్తాడు. మృత్యుదేవత అలా కాదు. అంటే మృత్యుదేవత అంటే దుష్ట దేవతలు ఉంటారు. అది మన పురాణ ఇతిహాసాలు తెలుసుకున్నప్పుడు చూడొచ్చు. వీడియోలు అవి చేద్దాము. కాకపోతే ఒకటి, యముడు సూర్యనారాయణ స్వామికి సంతానము కాబట్టి ఆయన మన కాలం తీరితేనే వస్తాడు. నీకేదో కాళ్ళకి వచ్చి ముందే తీసుకుపోడు. ఈ మృత్యు దేవతలు ఉంటాయి, రకరకాలుగా బెదిరిస్తూ ఉంటాయి. ఏవేవో కళ్ళకి వచ్చి వాళ్ళకి శాంతిగా మన పెద్దలు చెప్పినట్టు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం, లేకపోతే శివుడికి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. ఇంతకీ శివుడికి ఎందుకు చేయించుకోవాలి? అందరికన్నా మృత్యు దేవుడు శివుడు. అంటే చనిపోయిన తర్వాత శివుడికే చెందుతారు అంటారు, అందుకనా? అలా కాదు. ఇప్పుడు మనల్ని అంతం చేసేది శివుడు. ఇప్పుడు మన ప్రపంచాన్ని ఇప్పుడు బాగా హింసలు ఎక్కువ తాండవించేటప్పుడు ఈ రుద్రుడి రూపంలో మారి శివుడు అంతం చేస్తాడు. మరి అంతం చేసి ఆయనకి మనము మన అంతం గురించి స్వప్నాలు వస్తున్నాయని మొరపెట్టుకుంటే మన పుణ్యం ఏదైనా ఉంటే ఆయన అంతాన్ని తప్పిస్తాడు, లేదా అంతే. కాకపోతే యముడు కల్లోకి రావడం అంటే ఏదో ఒక రూపంలోని దాన్ని మనం గండంగా చూడొచ్చు, కానీ భయపడకూడదు. దానికి మనకి సలహాలు ఉన్నాయి, శాంతులు ఉన్నాయి. శాంతులు అంటే ఏంటి?
ఏంటి? ఇంట్లో మనం ఒక లింగానికి పాలు పోసినా సరిపోతుంది మడితోని. మరి లింగం లేని వాళ్ళు? లింగం లేని వాళ్ళు గుడికి వెళ్తే సరిపోతుంది. గుడి చుట్టుపక్కల లేదు అంటే కొందరు వేరే వాళ్ళు ఉంటారు, ఇష్టదైవాన్ని తలుచుకుంటే సరిపోతుంది. అలా కూడా మాకు శాంతి కలగట్లేదు, మాకు కళ వచ్చాక ఇబ్బందులు వస్తున్నాయంటే వెంటనే ఈ రాహుకేతు శాంతులు చేయించుకోమంటారు పూజారులు. అలాంటి శాంతులు చేయించుకోవడానికి కొంచెం కలిగిన వాళ్ళు కలిగిన దాన్ని బట్టి చేయించుకుంటారు కాబట్టి మనకి ఏది లేదనుకోండి, జరగట్లేదు అనుకోండి, చుట్టుపక్కల ఒక మంచి శునకం ఉంటే కుక్క, దానికి మంచి భోజనం పెట్టిన శునకం ఎవరు? కాలభైరవుడు. కాలభైరవుడు అంటే పరమేశ్వర జట నుంచి వచ్చినవాడు. ఆ మృత్యువు నాయన రూపంలో మనకి తొలగించుతాడు ఖచ్చితంగా. అర్థమైంది. ఇంక ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మా అక్క చెప్తే మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా వీడియో చేస్తాం. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.